ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయం వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. వారం రోజులుగా జలాశయానికి ఎగువ నుంచి నీటి ప్రవాహం కొనసాగుతోంది. తుంగభద్ర, ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరడం వల్ల శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం నుంచి 1,79,283 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతుండడం వల్ల నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి మట్టం 831.70 అడుగులు. నీటి నిల్వ సామర్థ్యం 51 టీఎంసీలుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో 80 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి 21,958 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.